ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వసునామ సంవత్సరం ఉగాది ఫలితాలండి. ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి, నా జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం, ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, వృత్తి, వ్యాపారంది, ఆరోగ్య విషయంది, కుటుంబ విషయంది చూడు. వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శివపార్వతులు వచ్చిండి, వారి పేరు మీద విఘ్నేశ్వరుడు వచ్చిండు, షిరిడి సాయిబాబు వచ్చిండు వారి జాతక బలానికి. కానీ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి. వీరి జ్యోతిష బలంలో చాలా అద్భుతమైన యోగం ఉన్నది వృషభ రాశి వారి జాతక బలానికి. ముఖ్యంగా ఈ సంవత్సరం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది. స్త్రీలకు మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుందండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సాయం చేసేవారు నలుగురు అయితే, ఇబ్బంది పెట్టేవారు మాత్రం ఆరుగురు అవుతారు వీరి పేరు మీద. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన, అలాగే శివునికి మాత్రం, పరమశివుడికి మాత్రం రుద్రాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. కానీ సోమవారం అలాగే శుక్రవారం వీరు నియమం పాటించడం మంచిదండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం విద్యార్థులకైతే తిరుగు ఉండదు. వీరి జాతక బలంలో పరీక్ష రాసిన విద్యార్థులకు, 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, ఇతర రంగంలో చదివేవారు కావచ్చు, ముఖ్యంగా మాత్రం న్యాయ రంగంలో చదివేవారు కావచ్చు, అలాగే మాత్రం ఐపీఎస్ రంగంలో చదివేవారు కావచ్చు, ఆరోగ్య రంగంలో చదివేవారు కావచ్చు, కంప్యూటర్ రంగంలో చదివేవారు కావచ్చు, వారి విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. శుక్రబలం, గురుబలం ఉందండి. కానీ శుక్రగ్రహానికి, గురుగ్రహానికి పడదు. కానీ అయినా సరే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. తల్లిది కానీ తండ్రిది కానీ ఒక్కరి మాట వినే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. స్వతంత్ర గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ నమ్మిన వారు చాలామంది వీరికి ఇబ్బందులు పెట్టాలనుకుంటారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మాత్రం వీరు పట్టుదలతో మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణమైన వారికి, భార్యాభర్తలతో విరోధాలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ జాతకానికి మాత్రం మార్చి నెల నుంచి పడితే మాత్రం జూన్ నెల వరకు కొన్ని ఇబ్బందులు వస్తాయండి. జూన్ నెల నుంచి వీరి జాతక బలానికి మాత్రం దసరా ఘడియ అంటే అక్టోబర్ నెల నుంచి చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అక్టోబర్ నుంచి మాత్రం ఇంకా 2026వ సంవత్సరం ఉగాది వరకు కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా 12 మాసాల్లో మాత్రం 8 మాసాలు చాలా వరకు శుభయోగం ఉంది. 4 మాసాలు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి. ధనం మాత్రం ఎంత చేతికి వచ్చినా అందదు. వీరి జాతక బలానికి నిలవదండి. ధనం అయితే అందుతుంది. కుడి చేతిలో ధనం వస్తూనే ఉంటుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. చూసేవారు అనుకుంటారు వృషభ రాశి వారికి వీరికైనా ఏమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు. రోహిణి నక్షత్రం వారికి మాత్రం శుభప్రద యోగం ఉన్నది. ఈ రోహిణి నక్షత్రం వారికి అధిపతి యోగ బలం చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుక్రుడు. అలాగే ఈ రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు పుట్టిండు. చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ ఈ రోహిణి నక్షత్రం వారు మాత్రం అన్ని విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది వారి జాతక బలానికి. రాజకీయ విషయం కావచ్చు, విద్య విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలానికి అమ్మవారికి పూజ చేయటం మంచిదండి. ఏ అమ్మవారిని పూజ చేసినా పర్వాలేదు, వారి కులదేవత కావచ్చు, ఏ అమ్మవారు అయినా పూజ చేసినా పర్వాలేదు. కానీ ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది. మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ మాత్రం రాహుకాలం ఘడియలో పసుపు కుంకుమార్చడంతో పూజ చేపించడం చాలా శుభప్రదం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలానికి నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం ఉంటున్న స్థానం నుంచి ఏరే ఆఫీస్ మారే అవకాశం ఉంటుందండి. అలాగే కొలీగ్స్తో కానీ, ఆఫీసర్లతో కానీ ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోతాయి. అలాగే పర్సనల్ లైఫ్లో చూడాలంటే మాత్రం వీరికి ఇదివరకు ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోతాయండి. లేనిపోని అబండాలు వేయాలని చూస్తారు, కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు వేయాలని చూస్తారు. కానీ వాటిలో కూడా వీరు నెగ్గుకుని వచ్చే అవకాశం ఉందండి, గెలిచే అవకాశం ఉంది వీరి పేరు మీద. రాజకీయ రంగం వారికి మాత్రం అద్భుతంగా ఉన్నది వీరి జాతక బలంలా. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, మానసిక పరంగా ఇబ్బందులు పడ్డవారు తప్పకుండా మాత్రం కరెక్ట్ వారి జ్యోతిష బలంలో మాత్రం గొప్ప స్థాయిలో నడిచే అవకాశం ఉంది వారి పేరు మీద. ఇక వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకైతే మాత్రం వీరి పేరు మీద మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వీరి జాతక బలంగా.
గవర్నమెంట్ పరంగా మాత్రం ఎంత మంచి ఫలితం ఉంటుందో అలాగే పని ఒత్తిడి కూడా అధికం ఉంటుంది. కుటుంబంలో మాత్రం కొన్ని విపరీతమైన చిక్కులు వస్తాయి. ఆ చిక్కుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో మాత్రం దోషాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం అమ్మవారికి పూజ చేయడం మంచిదండి. శివపార్వతుల కళ్యాణం చేయడం కానీ, రాధాకృష్ణుల పూజ చేయడం కానీ చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం చాలా వరకు మంచిది. వీరికి అన్ని వారాలు అచ్చుబాటే ఉన్నాయండి. ముఖ్యంగా శుక్రవారం మంచిది. ఒక వీరి జాతకానికి అష్టమి, అమావాస ఈ ఘడియలు మాత్రం పని చేయవండి. ఈ అష్టమి అమావాస ఘడియలో మాత్రం వీరు మామూలుగా పూజ మాత్రం చేయొచ్చు. కానీ ఎక్కువ శాతం ప్రయాణాలు ఉంటాయండి వీరి జాతక బలానికి. విపరీతమైన ప్రయాణాలు ఉంటాయి కాబట్టి మాత్రం వీరు వెళ్ళే ఘడియ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ప్రయాణాల విషయంలో కొన్ని అపవాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి పేరు మీద అపవాదులు అంటే చిక్కులు, నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళడం మంచిది. తెల్లారుదామున కానీ, సాయంత్రం ఘడియలో కానీ, సూర్య అస్తమయ్యే ఘడియలో కానీ వెళ్ళటం, గోధుడి వేళ అంటారు, ఆ వేళ వెళ్ళటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే కళాకారులకైతే తిరుగు ఉండదు. 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అవమానాలు పడుతున్నవారు, హార్డ్ వర్క్ చేస్తున్నవారు, ఎంత పని చేసినా మాత్రం ఇబ్బంది పడుతున్నవారు, మాటలు పడుతున్నవారు ఖచ్చితంగా మాత్రం కళారంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కళాకారులకు మాత్రం శివప్రద యోగం ఉన్నది. కానీ మాత్రం ముఖ్యంగా శివుడు నటరాజుడు కాబట్టి మాత్రం శివునికి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇంకా శివుని పూజ చాలా రకాలు ఉంటుందండి. భస్మాభిషేకం ఉంటుంది, అలాగే రుద్రాభిషేకం ఉంటుంది, పాలాభిషేకం ఉంటుంది, అలాగే నీటి అభిషేకం ఉంటుంది. అభిషేకం చేపించడం చాలా మంచిది. వీరు మాస శివరాత్రి మాత్రం చేపించడం చాలా మంచిదండి. కానీ మాత్రం చాలా వరకు సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి ఉంటుంది అనుకుంటారు. కానీ అమావాస్య రోజు ఒక ముందర వచ్చే రోజు మాత్రం మాస శివరాత్రి రోజు చాలా శ్రేష్టమైన రోజు అండి. వీలైతే ఏకాదశి కూడా చేయొచ్చు. అలాగే మాత్రం కొందరికి పౌర్ణమి గడియ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారి మీద ఉన్న నష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ వ్యవసాయ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ రాశులనే కాదు, ఏ రాశి ఏ నక్షత్రం ఉన్న వారికైనా సరే ఈ సంవత్సరం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. కానీ మాత్రం వారికి తెలిసిన వారు ఎవరైనా మాత్రం సద్బ్రాహ్మణులు కావచ్చు, గురువులు కావచ్చు, యోగులు కావచ్చు, వారి కాడ మాత్రం శాంతి హోమం చేపించడం చాలా వరకు శ్రేయస్కరం అండి. అలాగే గృహ నిర్మాణం కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి మాత్రం టైం పడుతుందండి వారి పేరు మీద. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మాత్రం, వ్యాపారం చేసే వారికి మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం జాయింట్ వ్యాపారం చేసే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి. ఆ జాయింట్ వ్యాపారం చేసేవారు మారే అవకాశం ఉంది. ఇంకా ఏరే రంగంలో ఈ వ్యాపారం కాకుండా ఇతర వ్యాపారం చేయాలనుకునే వారు కలిసి వస్తుంది. గవర్నమెంట్ పరంగా మాత్రం లోన్లు పొందాలనుకునే వారికి మాత్రం తిరుగు ఉండదు. గవర్నమెంట్ పరంగా ఇల్లు కానీ, స్థలం కానీ, భూమి కానీ మాత్రం కోరుకునే వారికి తప్పకుండా స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు లభించే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ఐఏఎస్ రంగంలో, ఐపీఎస్ రంగం ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్య రంగం డాక్టర్లకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలం మాత్రం విదేశాలను వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్య విషయంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పెడతారు. పెట్టినా సరే వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం మంచిదండి వీరి పేరు మీద. కానీ స్నేహితులు, సన్నిహితులు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. రక్త సంబంధికులతో కూడా మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. రక్త సంబంధం ఉన్న వారితో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారు మాత్రం కంచి కామాక్షి, మధుర మీనాక్షి, రాజేశ్వరి దేవత లేదా విజయవాడ కనకదుర్గమ్మ లేదా కులదేవత ఎవరైనా కావచ్చు. ఇక లక్షలాది, కోట్లాది అవతారాలు ఉన్నాయి అమ్మవారికి. పూజ చేయడం చాలా వరకు మంచిది. చేస్తే మాత్రం వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. అలాగే మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం అలాగే మాత్రం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం వీరి జాతక బలానికి శ్రీ ఈశ్వ వసు నామ సంవత్సరం. ఖచ్చితంగా వీరు మాత్రం జపం, హోమం, దానం చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.